హాయ్ వెల్కమ్ టు అర్నాస్ హిట్ కిచెన్. కాకరకాయ అనగానే చేదుంటుందని చాలా మంది తినడానికి ఇష్టపడరు కదా. ఈరోజు కాకరకాయతో ఉల్లికారం రెసిపీని చూపిస్తున్నాను. అస్సలు చేదు ఉండదు. ఇందుకోసము కాకరకాయలను తీసుకొని వాష్ చేసి పీల్ని లైట్ గా తీసుకోవాలి. కాస్త చేదున్నా పర్వాలేదు అనుకునే వాళ్ళు పీల్ని తీయాల్సిన అవసరం లేదు. ఎడ్జెస్ ని కట్ చేసుకొని ఒక్కొక్క కాకరకాయని 4 పీసెస్ గా కట్ చేసుకొని మధ్యలో ఉండే విత్తనాల పార్ట్ ను తీసేసుకోవాలి. తర్వాత వీటిని పొడవు పీసెస్ గా కట్ చేసుకుంటున్నాను. మీరు రౌండ్ షేప్ లో అయినా కట్ చేసుకోండి, లేదా మీకు నచ్చిన షేప్ లో కట్ చేసుకొని పక్కకు ఉంచుకోవాలి. తర్వాత మిక్సీ జార్ లో 2 పెద్ద సైజు ఉల్లిపాయల్ని కట్ చేసి వేసుకొని కారాన్ని, ఉప్పు, చింతపండు వేసి బరకగా మిక్సీ పట్టుకొని పక్కన ఉంచుకోవాలి. వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. తర్వాత స్టవ్ మీద కడాయిని పెట్టి 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ ని వేసుకొని కట్ చేసుకున్న కాకరకాయ ముక్కల్ని వేసి కొద్దిగా ఉప్పు, పసుపును వేసి మెత్తపడేంత వరకు వేయించుకొని పక్కకు తీసి పెట్టుకోవాలి. వీడియోను చివరి వరకు చూసిన తర్వాత నేను చేసిన ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు. వేగిన కాకరకాయ ముక్కల్ని పక్కకు తీసి పెట్టుకున్న తర్వాత అదే ఆయిల్లో ఆవాలు, జీలకర్ర వేసి అవి చిటపటలాడిన తర్వాత కరివేపాకును వేసుకొని మిక్సీ పట్టుకున్న ఉల్లికారాన్ని వేసి లో ఫ్లేమ్ మీద పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. తర్వాత ఇందులోనికి వేయించి పక్కన పెట్టుకున్న కాకరకాయ ముక్కలను వేసి 5 మినిట్స్ పాటు లో ఫ్లేమ్ మీద వేయించుకున్న తర్వాత వేయించిన జీలకర్ర పొడి, వేయించిన ధనియాల పొడిని వేసి కలిపి 2 నిమిషాల పాటు వేపుకొని పక్కకు తీసేసుకోవాలి. కాకరకాయ ఉల్లికారం అయితే రెడీ అయిపోయింది. చేయడం చాలా ఈజీ కదా. వేడి రైస్ లోకి కాకరకాయ ఉల్లికారాన్ని కొద్దిగా నెయ్యిని వేసుకొని తింటే సూపర్ గా ఉంటుంది. రైస్ లోకే కాదు చపాతీలోకి కూడా సూపర్ గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోండి వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి.